హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. హైడ్రాలోని 50 డ్రైవర్ పోస్టులు, 100 డిఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్టేడియం వద్ద క్యూలైన్లలో నిల్చున్నారు. సమయం గడిచే కొద్దీ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత తాకిడి విపరీతంగా పెరిగింది. చూస్తుండగానే సుమారు 2000 నుండి 3000 దాకా యువకులు తరలి రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. హాజరైన అభ్యర్థులను నియంత్రించేందుకు అధికారులు టోకెన్లు పంపిణీ చేసే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ముందుకెళ్లేందుకు అభ్యర్థులు ఒకరినొకరు నెట్టుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తోపులాట చోటు చేసుకుంది. అధికారుల తీరుపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. అభ్యర్థులు చాలా ఎక్కువ మొత్తంలో వచ్చారు. అంతగా వస్తున్నారని చెప్పేసి మేము ఊహించలేదు. రోజుకు 500 లెక్కన ఇచ్చేసుకుని 8, 9, 10వ తారీఖు నాడు మేము ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను నిర్వహిద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా 2000 పైనే అభ్యర్థులు వచ్చేసి ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఈ రోజు ఉదయం అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను స్టార్ట్ చేసి ఈ రోజు మొత్తం అందరికీ వచ్చిన అభ్యర్థులందరికీ టోకెన్స్ ఇచ్చేసి 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు 500 లెక్కన ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. అయినా కూడా ఇంకా మిగిలి ఉన్నారు కాబట్టి 11వ తారీఖు కూడా ఈ ఎన్నిక ప్రక్రియను పొడిగించి 11వ తారీఖు కూడా అభ్యర్థులకు టోకెన్స్ ఇవ్వడం జరుగుతోంది. రోజుకు 500, 600 మందిని పోటీ పరీక్షలు వాళ్ళకు నిర్వహించి అందులో అర్హులైన వాళ్ళని మేము హైడ్రాకు అంటే డిఆర్ఎఫ్ సిబ్బందిని నియమించుకోవాలని చెప్పని నిర్ణయించాము. గౌరవ కమిషనర్ గారు వారి ఆదేశాల మేరకు మేము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం